హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేనైతే ఒక మూవీ ఆర్టిస్ట్ కి అసిస్టెంట్ గా వెళ్తున్నా. సో పొద్దున్నే లేచి ఫ్రెష్ గా రెడీ అయిపోయి షూటింగ్ అయితే స్టార్ట్ అయిపోయినాం. ఇంకా దారిలో చూసుకుంటే మన మూవీకి సంబంధించిన వెహికల్స్ అయితే ఇక్కడ కనబడ్డాయి. ఈ వెహికల్స్ లో వచ్చేసి జూనియర్ ఆర్టిస్టులని కానీ కంపెనీ ఆర్టిస్టులని కానీ తీసుకెళ్ళడానికి ఎక్కువగా వాడతారు. ఎందుకంటే నేను కూడా ఒకప్పుడు అవే వెహికల్స్ లో వెళ్ళినాయి కాబట్టి చెప్తాను మీకు. ఇంకా మనం లేట్ చేయకుండా లొకేషన్ వచ్చేస్తే లొకేషన్ వచ్చేసి ఇదే బిల్డింగ్ లో మన మూవీ షూట్ అయితే ఈరోజు జరగబోతుంది. ఇంకా మన చుట్టూ సరౌండింగ్ చూస్తున్నారు కదా, ఇక్కడైతే క్యారవాన్ అయితే కనబడుతుంది. ఈ క్యారవాన్స్ ని వేటి వాడతారు మీకు తెలుసని అనుకుంటున్నా. ఎందుకంటే ఆర్టిస్టులకి రూమ్స్ హోటల్స్ అవైలబుల్ లేని టైంలో ఈ క్యారవాన్స్ అయితే ఎక్కువగా వాడతారు. ఎక్కువ శాతం అవుట్డోర్ షూట్స్కి వెళ్ళినప్పుడు అయితే వాడతారు. ఇంకా మన ఈ క్యారవాన్ లోపల సెటప్ ఎట్లా ఉంటుందని చూస్తున్నారు కదా, ఒక చిన్నపాటి రూమ్ లెక్క అయితే మనకు కనబడుతుంది. రెస్ట్ తీసుకోవడానికి బెడ్, ఇంకో ఒక విధంగా దాన్ని సోఫా కింద కూడా వాడచ్చు. ఇదే నా అవుట్ఫిట్ ఈరోజు ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇంకా మన లెఫ్ట్ సైడ్ లో చూసుకుంటే ఆర్టిస్టులకు సంబంధించిన కాస్ట్యూమ్స్ అయితే మనకి ఇక్కడ కనబడుతున్నాయి. ఇంకో ఆర్టిస్టులకు సంబంధించిన లగేజ్ అయితే అక్కడ ఉంది. మనము ఈ అద్దం ముందు చూస్తున్నారు కదా, ఈ 3 బ్యాగ్స్ ఏంటంటే మేకప్ కి సంబంధించిన కిట్స్, మేకప్ కి సంబంధించిన సామాన్లు అంతా అందులోనే ఉండే. ఇంకా చూస్తున్నారు కదా, మనకు టీవీ ఫెసిలిటీ కూడా ఉంది. ఇంకా దీని వెనకాల చిన్న రూమే, అది బాత్రూమ్. ఓకే, దాని గురించి మనం ఎక్కువగా మాట్లాడద్దు. ఇంకా లొకేషన్లోకి వెళ్ళిపోవడానికి చూస్తున్నారు కదా, బ్యాక్గ్రౌండ్ అయితే అట్లా సెటప్ అయితే చేసుకొని పెట్టుకున్నారు. ఇంకా మనం లేట్ చేయకుండా మన ఆర్టిస్ట్ తో పాటు మనం కూడా వెనకాల బ్యాగ్ వేసుకొని వెళ్ళిపోయినాం. మనం లోపలికి వచ్చే గ్యాప్ లోనే మన లైట్ మ్యాన్స్ అయితే లైటింగ్ గీటింగ్ అంతా సెటప్ చేసుకొని షూటింగ్ అయితే రెడీ అయిపోయారు. ఇంకా మనమే లేట్ ఉన్నట్టుంది. ఇంకా చూస్తున్నారు కదా, బిహైండ్ ద సీన్స్ ఎలా ఉన్నాయో. షూటింగ్ అయితే ఇలా జరుగుతుంది మాక్సిమం. ఇంకా మన లైట్ మ్యాన్ అన్న చూస్తుంటే దేని వాడతారు మన తెలియదు, కానీ దేనికో వాడతారు. కెమెరా మ్యాన్ అన్న చూసుకుంటే కెమెరా పెట్టుకొని రెడీగా ఉన్నాడు. కాకపోతే అక్కడ కొంచెం లైటింగ్ సెటప్ ఉన్న సెటప్ చేసేది ఉంది. సో అందుకే కొంచెం లేట్. ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా, మన ముందైతే ఒక అన్న మైక్ సెటప్ అయితే చేసుకుంటున్నాడు. ఆ మైక్ ని ఎక్కువ శాతం దేనికి వాడతారంటే మన హీరోలు కానీ ఎవరైనా కానీ ఆర్టిస్టులు డబ్బింగ్ చెప్పేటప్పుడు డైలాగ్స్ ఈజీగా ఉండడానికి అయితే దీని ద్వారా రికార్డ్ చేస్తారు. ఇంకా మన ముందు ఒక వైట్ క్యాప్ పెట్టుకుని అన్న వెళ్తాను కదా, మనం నేనైతే ఎక్కువ శాతం మాట్లాడుతూ ఉంటాను కదా జూనియర్ ఆర్టిస్ట్ అని చెప్పేసి. ఆ గ్రూప్ లో అన్న కూడా ఒక అతను. మనం వాటి గురించి నెక్స్ట్ వీడియోస్ లో ఫుల్ క్లారిటీగా అయితే తెలుసుకోబోతున్నాం. ఇంకా చూస్తున్నారు ఇక్కడైతే షూటింగ్ అయితే జరుగుతుంది బయట. ఇంకా ఈ సైడ్ అయితే మన మానిటర్ డైరెక్టర్ గారు కూర్చొని మానిటర్ చేయడానికి సెటప్ అయితే ఉంటుంది. ఇంకా గ్రౌండ్ ఫ్లోర్ లో అయితే షూటింగ్ అయిపోయింది. గ్రౌండ్ యాంగిల్ నుంచి ఇంకా కొంచెం అప్పర్ యాంగిల్ నుంచి వెళ్ళి పెట్టడానికి అయితే కెమెరా పైన తీసుకొస్తారు. ఇక్కడ ఒక అన్న హడావిడిగా కనబడుతుంది కదా, ఆయన మన ఏడి అంటే అసిస్టెంట్ డైరెక్టర్. ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా, కాస్త వర్షం పడి మొత్తం ఎండిపోయింది. ఇంకేమున్నది బోస్ నా బావడాలది. నేనేం వాయిస్ ఓవర్ ఇస్తానో నాకే అర్థమైనాయి, కానీ ఏదో పట్టు అని చెప్పేసి మీరు ఇంటర్ కాదని చెప్పేసి ఇస్తున్నా. ఇదండి నాకు వచ్చిన కాడ చెప్తున్నా. ఇంకా చూసుకుంటే ఏముంటది, ఏం లేదు భయ్య. నాకు వాయిస్ ఓవర్ 8 నిమిషాలు ఇవ్వాలని తిక్కేస్తుంది. కానీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఒక లైక్ అయితే కొట్టు భయ్యో, లాస్ట్ వరకు చూసుంటే.